చాణక్య నీతి. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇద్దరు, ముగ్గురు, నలుగురితో కలిసి చేయాల్సిన పనులు ఏమిటి? విషం లేని సర్పమైనా సరే విషనాగులా నటించాల్సిందే. చాణక్యుల వారు చెప్తున్నారు. నీవు విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నువ్వేంటో తెలుస్తుంది. ఒకవేళ అపజయం పొందితే నీ శ్రేయోభిలాషులు ఎవరో నీకు తెలుస్తుంది. ఎవరి దగ్గరైతే ధనం నిల్వ ఉంటుందో మనుషులు స్వతహాగా తమంతట తాము వారితో స్నేహం చేస్తారు. మీరు మీ కర్మని నమ్మండి, కానీ రాసులని మాత్రం కాదు. ఎందుకంటే రాముడిది రావణుడిది ఒకే రాశి, కానీ ఎవరి కర్మకు అనుగుణంగా వారు తమ తమ ఫలితాలు పొందారు. చాణక్య నీతి ప్రకారం ఈ 4 సందర్భాల్లో అస్సలు సిగ్గుపడకూడదు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు మనిషి సంఘజీవి, నలుగురితో మాట్లాడితేనే ప్రయోజనాలు ఉంటాయి. అలా కాకుండా కొందరు నలుగురితో మాట్లాడే సమయంలో సిగ్గుపడుతూ ఉంటారు. దీని ద్వారా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి ఇబ్బందులు వస్తాయి. చేసే పని విషయంలో సిగ్గుపడేవారు జీవితంలో పైకి రారు అనేది చాణక్య నీతిలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇలాంటి పనుల్లో సిగ్గుపడితే ఆర్థికంగా నష్టపోతారు. నేర్చుకునే విషయంలో చాలామంది కొత్తది ఏదైనా నేర్చుకునే సమయంలో సిగ్గుపడుతూ ఉంటారు. అయితే ఇది ఎంతమాత్రం మంచి అలవాటు కాదు. సిగ్గు అనేది నేర్చుకునే క్రమాన్ని అడ్డుకుంటుంది. తినే ఆహారం విషయంలో కూడా సిగ్గుపడకూడదు. మంచి ఆహారం తీసుకుంటేనే శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది, ఆలోచన శక్తి మెరుగ్గా ఉంటుందని. కాబట్టి తిండి విషయంలో అస్సలు సిగ్గుపడద్దు. జీవితంలో అదృష్టవంతులు మాత్రమే వీటిని పొందుతారు. అప్పు తిరిగి అడిగేటప్పుడు మనలో కొందరు ఇచ్చిన అప్పుని తిరిగి అడిగేందుకు మొహమాట పడుతూ ఉంటారు. అయితే ఇచ్చిన అప్పు తిరిగి రావాలంటే ఖచ్చితంగా సిగ్గు, మొహమాటం లాంటి వాటిని వదిలిపెట్టాలని చాణక్య నీతిలో పేర్కొన్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.